జై సంవిధాన్ కార్యక్రమాన్ని అక్కడ అంబేద్కర్ స్టాచ్యూకు ఫోటోకు అదేవిధంగా స్టాచ్యూకు దండాలు వేసేసేసి బాపు అదేవిధంగా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తీసుకొని వీధిన ఇల్లంతా తిరిగేసేసి అక్కడ ఆ తర్వాత అక్కడ ఒక మీటింగ్ పెట్టుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటివి అదేవిధంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఎందుకోసం చేస్తున్న అవన్నీ కూడా కార్యక్రమాలను అందరికీ ప్రజలకు తెలిసేటట్టుగా చెప్పి అక్కడ నుంచి ఆమన్గల్కు వచ్చేసి ఆమన్గల్లో మార్కెట్ యార్డ్లో ప్యాడీ ప్రొక్యూరింగ్ సెంటర్ ఉన్నది. అందులో మరి అవకతవకలు అవుతున్నాయి అంటే అక్కడికి వెళ్ళేసి చూసి అందులో తరుగు తీస్తూ ఉన్నారు. తర్వాత మాయిశ్చర్ ఎక్కువ ఉంది, ఇవన్నీ ఉంటాయి. వాటి గురించి చెప్పి అక్కడ మాయిశ్చర్ ఎక్కువగా ఉంటే ఏ విధంగా చేయాలి రైతులందరూ, అదేవిధంగా తాళ్ళను తీసేయడానికి అక్కడ మిషన్ ఉంది. ఆ మిషన్ ద్వారా మరి అరకిలో పోతుందా కిలో పోతుందా చూసేసి అది చేసి శాంపుల్గా ఒక్కొక్క బస్తాను చేయించిన తర్వాత మరి అంతే తరుగు తీయాలని చెప్పడం జరిగింది. అక్కడ నుంచి వెల్దండకు రావడం జరిగింది. వెల్దండ మండలంలో అక్కడ రైతు వేదికలో మరి కళ్యాణ లక్ష్మి చెక్స్ అదేవిధంగా CMRF చెక్లు కూడా ఇవ్వడం జరిగింది. గత 15 రోజుల కిందనే వెల్దండకు సంబంధించిన ఎగ్జాక్ట్గా 15 రోజుల కింద వెల్దండ మండలానికి సంబంధించినటువంటివి 61 కళ్యాణ చెక్స్ ఇచ్చినాం. ఈ రోజు కూడా అక్కడ 31 చెక్స్ కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇచ్చినాము. అంటే దాదాపుగా 31 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా CMRF చెక్కులు కూడా దాదాపుగా 60 ఉన్నాయి. అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసాం. అక్కడ నుంచి కల్వకుర్తికి వచ్చేసి కల్వకుర్తిలో ఈరోజు మెఫ్మా ఆధ్వర్యంలో మరి ఈ ప్యాడీ ప్రొక్యూరింగ్ సెంటర్స్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. జేపీ నగర్ ఇక్కడ చేసినాం. అదేవిధంగా అయితే ఆమన్గల్లో ఏ విధంగా అయితే చేసినామో ఇక్కడ కూడా అదే విధంగా చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలకు ఇక్కడ బాధ్యత తీసుకున్న వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. రైతులకు ఎన్ని జరగవద్దు, వాళ్ళకు రావాల్సినవి చేయాల్సిందని చెప్పినాం. అదేవిధంగా ఈ రైతులకు మనవి ఏంటంటే ఇప్పుడు సన్న ఓట్లకు మీకు అందరికీ తెలిసిందే, గతంలో కూడా పోయిన సీజన్లో కూడా ఆ క్వింటాల్కు 500 బోనస్ ఇవ్వడం జరిగింది సన్న ఓట్లకు. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ. చాలా మందికి ఈ పాల డబ్బులు రాలేదని చెప్పేసి అందరికీ కూడా వచ్చినాయి. ఓన్లీ ఇప్పుడు ప్రజెంట్గా రావాల్సింది ఇప్పుడు పోస్తున్నది రెగ్యులర్గా ఉన్నదే ఉంటుంది తప్ప ఎవరికి కూడా ఇంకా ఏ రైతుకు కూడా ఏ పాల పోసే ఎవరికి కూడా ఇంకా గవర్నమెంట్ నుంచి రావాల్సినది ఏం లేదు. డిపార్ట్మెంట్ క్లియర్ చేసేసింది మొత్తం. ఒక్క కల్వకుర్తే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం క్లియర్ చేసిందని చెప్పేసి మీకు అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఇక్కడ అన్ని విధాలుగా రైతులకు ఉపయోగపడే విధంగా మేము బాధ్యత తీసుకొని చేస్తాం. ఇక్కడ ఏమాత్రం ఇబ్బంది లేదు. ఇక్కడ కల్వకుర్తిలో పెద్ద మార్కెట్ యార్డు, ఇక్కడ ఎంతమంది ఎన్ని తీసుకొచ్చినా ఎన్ని లారీలు వచ్చినా కూడా తీసుకునే విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మిల్లర్స్ కూడా సజెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టద్దు, ఇమీడియట్గా దాన్ని లిఫ్ట్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతులు దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మనం చేస్తాం.